ఇంకా నెక్స్ట్ ఎస్సీ కోటా ఉంది. ఎస్సీ కోటాలో మనకి అద్దంకి దయాకర్ ఉన్నారు. మోస్ట్లీ అద్దంకి దయాకర్కు రావచ్చు. అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. రేవంత్ రెడ్డి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తారు. ప్లస్ ఎమ్మెల్యే తుంగతుర్తి సీటు ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి మాల సామాజిక వర్గం ప్రయారిటీ ఇవ్వాల్సింది. వర్గీకరణ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్ తలొగ్గారు కాబట్టి మాలకు ఇచ్చినా ఇబ్బంది లేదనుకుంటారు. ప్లస్ ఇంతకాలం ఏవైతే హైడిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోయేటట్టున్నాయి. అద్దంకి దయాకర్ కు సీటు రాకుండా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరు రెడ్లు కూడా అగెన్స్ట్ గా ఉండే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్లస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరు కూడా ఉండే. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన బహిరంగ సభలోనే దూషించారు. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లి మునుగోడు కంటెస్ట్ చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంత ఓపెన్ గా క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయన వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉండే. అది సమస్యపోయినట్టుంది. ఎందుకంటే 3 రోజుల క్రితమే అద్దంకి దయాకర్ సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 3-4 రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ జానారెడ్డి ఇద్దరిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అద్దంకి దయాకర్ కలిశారు. సో మోస్ట్లీ వాళ్ళ నుంచి ఆబ్జెక్షన్ పోయింది కాబట్టి అద్దంకి దయాకర్ అవకాశం ఉండొచ్చు. ఇక మాదిగకి ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ కి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంపత్ కుమార్ బట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అలంపూర్ నుంచి పోటీ చేసి మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు సంపత్. బట్ అది మల్లురావుకి ఇచ్చేశారు. ఆల్రెడీ అద్దంకి దయాకర్ మన మల్లురావి టికెట్ వచ్చింది కాబట్టి సంపత్ మాదిగ కోటాలో ఆశిస్తున్నారు. ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. ప్లస్ మల్లికార్జున ఖర్గేతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఆశిస్తున్నారు. ఇక చివరిగా మైనారిటీ కోటా.